అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. మిసైల్స్ డ్రోన్లతో పరస్పరం అటాక్ చేసుకుంటున్నాయి. భారీ బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఇక ఈ క్రమంలో ఓ భారీ ఉక్కు డేగ ప్రస్తావన వచ్చింది. అది ఒక్కసారి గాల్లోకి ఎగిరితే శత్రువుపై 38 టన్నుల బాంబుల వర్షం కురిపిస్తుంది. ఒక్క యుద్ధంలో 40% బాంబులను ప్రయోగించే శక్తి దీనిది. యుద్ధ విమానాల్లో అనకొండ. ఇదంతా దేని గురించి చెబుతున్నారని అనుకుంటున్నారా? అమెరికాకు చెందిన B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్ బాంబర్ గురించి. అమెరికా వాయుసేనకు బ్యాక్ బ్యాన్. ఇది సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది. ఇక అమెరికా వాయుసేన మూలపొదలో చాలా ముఖ్యమైంది. 1955లో ఆ దేశ వాయుసేనకు చేతికొచ్చింది. ఇదొక్కటే 20 క్రూజ్ క్షిపణులను ప్రయోగించగల శక్తి ఉంది. అవసరాలకు అనుగుణంగా యుద్ధానికి వాడుతుంది అమెరికా. గతంలో వియత్నాం యుద్ధంలో చిన్న స్థాయి బాంబర్లాగా సేవలందించగా ఇరాన్పై దాళ్లకు రంగంలోకి దించారు. స్ట్రాటో ఫోర్ట్రెస్ల ఎయిర్ ఫ్రేమ్లో 100 ఏళ్లు సేవలు అందిస్తాయని, వీటికి కొత్త ఇంజన్లను బిగించుకుంటూ 2025 వరకు వాడుకోవచ్చని ఇంపీరియల్ వార్ మ్యూజియంస్ కథనంలో పేర్కొంది. ఇవి చూడ్డానికి ఆకారంలో చాలా పెద్దగా ఉంటాయి. అత్యధికంగా సబ్సోనిక్ వేగంతో 50,000 అడుగుల ఎత్తులో మాత్రమే ఇవి ప్రయాణించగలవు. యుద్ధ రంగంలో వ్యూహాత్మక దాడులు, క్లోజ్ ఎయిర్ సపోర్ట్, కౌంటర్ ఎయిర్ మారిటైమ్ ఆపరేషన్లకు వీటిని ఉపయోగిస్తారు. ఒక్కో స్ట్రాటో 4S విమానం 30 GBU 31 శ్రేణి బంకర్ బస్టర్లను మోసుకెళ్లగలదు. ఇవి ఒక్కసారి గాల్లోకి ఎగిరితే రీఫ్యూయలింగ్ లేకుండా 14,080 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ విమానాలు వాడాలంటే సుదీర్ఘమైన రన్వే ఉండాలి. అందుకే యూకేలోని ఫెయిర్ ఫోర్ట్ స్థావరాన్ని అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు చేసేందుకు వినియోగిస్తోంది.